నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది। డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్రూమ్లో తన తుపాకీతోనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు। ఈ ఘటనతో కార్యాలయంలో అంతా షాక్కి గురయ్యారు। స్వామి ఆత్మహత్యకు ముందు ఒక నోట్బుక్ లో సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించారు। తన భార్య పిల్లలను ఎవరూ ఏమీ అనొద్దని, తాను చనిపోయినా దెయ్యమై వారిని చూసుకుంటానని, వారు మంచివారని స్వామి అందులో రాశారు। పోలీసులు స్వామి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు। ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై సమగ్ర విచారణ జరుగుతోంది। వ్యక్తిగత సమస్యల, పని ఒత్తిడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది। స్వామి సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు। ఆయన సెల్ ఫోన్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు। పోలీస్ సిబ్బంది మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది। కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు। రాజు, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీస్ శాఖలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది। రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి స్వామి అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వ్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం అయితే తీవ్ర కలకలం తెచ్చింది। రాష్ట్ర పోలీస్ అంటే డీజీపీ ఆఫీస్ లో ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయంగా మారిందని చెప్పాలి। సో అక్కడ సమాచారం అందుకున్న అధికారులు కానిస్టేబుల్ ఎవరైతే స్వామి ఉంటారో నైట్ డ్యూటీలో ఉన్నారు అతను। సో విధుల్లో భాగంగా ఆయన తెల్లవారుజామున సుమారు 5:30 ప్రాంతంలో తన వాష్రూమ్ కు వెళ్ళాడు। సో వాష్రూమ్ వెళ్తే చాలాసేపటి వరకు రాలేదు। సో అప్పటిలోపు గన్ పేలిన సౌండ్ వచ్చేసరికి బయట ఉన్న ఎవరైతే తోటి ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు వెళ్ళి చూడగా వాష్రూమ్ లో స్వామి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని అయితే వాళ్ళు గుర్తించారు। సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు। సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు అక్కడ చేరుకొని సంఘటన స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించారు। సో అయితే అప్పటికే స్వామి మృతి చెందినట్లు అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించారు। అనంతరం మృతదేహాన్ని దాన్ని మొత్తం కూడా పరిశీలించడం జరుగుతుంది। సో ఈ ఘటన అత్యంత కీలకమైన మారిన అంశం స్వామి రాసిన ఏదైతే నోట్ ఉందంటే సూసైడ్ నోట్ సంబంధించి తన డైరీలో ఒక విషయం అయితే రాసుకున్నాడు। సో అది అంటే తన ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన భార్య పిల్లలకి ఏమి అనొద్దు, తనకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నేను చనిపోయిన తర్వాత దయ్యమైనా సరే వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటా, వాళ్ళకు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ అంతు కూడా చూస్తాను దయ్యమైన తర్వాత అని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే రాయడం జరిగింది। సో ఈ నోట్ ఆధారంగా చూస్తే తన కుటుంబ సభ్యులను ఎవరు తప్పు పట్టొద్దని స్వామి కానిస్టేబుల్ అనే స్వామి స్పష్టంగా పేర్కొనడం జరిగింది। సో దీంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు అయితే సేకరించే ప్రయత్నంలో ఉన్నారు। ప్రస్తుతం పోలీసు ప్రాథమిక దర్యాప్తులో మాత్రం కుటుంబ కలహాలు లేదా వేరే ఇంకేమైనా కారణం ఉండొచ్చా అని చెప్పేసి పోలీసులు అయితే అనుమానం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది। అట్లాగే స్వామి కూడా ఆయన మానసిక ఒత్తిడి గురై ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని భావిస్తున్నారు। అయితే దీనిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది। కుటుంబ సభ్యులతో పాటు ఉద్యోగ సంబంధిత ఒత్తిడి ఏమైనా ఉందా, లేదంటే వ్యక్తిగత కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతుంది। అయితే ఘటన జరిగిన ప్రదేశం డీజీపీ కార్యాలయం కావడంతో అధికారులు కేసులు అత్యంత ప్రాధాన్యత తీసుకుంటారన్నమాట। అంటే ఆ డీజీపీ కార్యాలయం అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క లా అండ్ ఆర్డర్ చూస్తున్న డీజీపీ ఆఫీస్ లో ఇలాంటి ఘటన జరగడం వల్ల సో రాష్ట్రంలో ఒక అలజడి అయితే వస్తుందన్నమాట। సో ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ ను మొత్తం కూడా పరిశీలిస్తున్నారు। వీరిలో ఉన్న ఇతర పోలీస్ సిబ్బంది, సో వీళ్ళందరూ కూడా ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట। సో కార్యాలయంలో ఛాయలు అయితే అమ్ముకున్నారని చెప్పొచ్చు సహా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో స్వామి మరణంపై తీవ్ర విభ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు। కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా సో వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు। సో ఇలాంటి ఘటనలో మానసిక ఒత్తిడి లేదంటే తీవ్రమైన పరిణామాలకు దారి తీశాయని చెప్పేసి వాళ్ళైతే గుర్తు చేస్తున్నారు। అయితే స్వామి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణం ఏంటని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే పోలీసు దర్యాప్తులో ఉంది। అధికారిక విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా
పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారని చెప్పాలి. మొత్తం మీద ఈ సంఘటనతో రాష్ట్ర కార్యాలయంలో డీజీపీ ఆఫీసులో ఇలాంటి ఆత్మహత్యలు పాల్పడడం అనేది ఒక కీలకమైన పరిణామంగా చూస్తున్నారని చెప్పొచ్చు. రైట్ రాజు, అంటే తన తోటి సహచరులు ఏమంటున్నారు అంటే తను నైట్ డ్యూటీ చేశాడు కదా, తనతో షిఫ్ట్లో ఉన్న కొలీగ్స్ ఏమైనా చెప్పారా? అంటే తన మానసిక స్థితి ఎలా ఉండింది నైట్, తను ఎవరితో ఏమైనా మాట్లాడా, ఏమైనా అడిగారా? సో ఉదయం అయితే తెల్లవారుజామున అయితే నైట్ డ్యూటీలో ఉన్నాడు, తనతో పాటు కూడా ఇంకా డ్యూటీ నిర్వహిస్తున్నారు. అయితే తనకు మాత్రం వాళ్ళకి మాత్రం ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదని అయితే తెలుస్తుంది. అతను 5 గంటల ప్రాంతంలో వాష్రూమ్ కి వెళ్ళగా అక్కడి నుంచి మళ్ళీ రాకపోవడం, గన్ పేరుని శబ్దం రావడంతో ఒక్కసారిగా వీళ్ళైతే అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అప్పటికైనా ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళకి తెలిసిన ప్రకారం వాళ్ళకి ఎలాంటి సమాచారం అయితే తెలియదు. కాకపోతే డైరీలో నోట్స్ ప్రకారం సో అదే అయి ఉండొచ్చు తన మానసిక ఒత్తిడి, లేదంటే కుటుంబ కలహాలు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు అయ్యి ఉండవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం అయితే అంటే డీజీపీకి సంబంధించిన ఆఫీసులో ఎవరైనా అధికారుల వేధింపులు కానీ లేదంటే ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తే అలాంటివి ఏం లేవు. కాకపోతే అతను క్లియర్ గా డైరీలో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే కుటుంబ కలహాలు అట్లాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఎందుకంటే తన భార్య పిల్లల జోలికి ఎవరు రావద్దు, ఎవరు వస్తే కనుక నేను దయ్యమైనా సరే వాళ్ళనైతే వాళ్ళ అంతు చూస్తాను, లేదంటే మా భార్య పిల్లల్ని నేను రక్షించుకుంటాను దయ్యమైన తర్వాత కూడా అనే కొన్ని కీలక అంశాలను బట్టి చూస్తే ఆయన కుటుంబ కలహాలు లేదంటే ఆర్థిక సమస్యలు ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాసేపటి తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి దీనైతే తీసుకెళ్లడం జరుగుతుంది ఆ పోస్ట్ మార్టం తర్వాత. సో అందులో ఇంకా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే నిజంగా అతనే ఆ సూసైడ్ డైరీ లో ఉన్నటువంటి రాత అతనే రాశాడా, లేకపోతే ఇంకెవరైనా రాసి తనకు వేరే రకంగా ఏమైనా చేశారా అనే దాని గురించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముమ్మరంగా అతనికి సంబంధించిన సర్వీస్ గన్, అట్లాగే తనకు సంబంధించిన పోలీసు అయితే ఉంటాయి, తన డైరీ, తన ఒరిజినల్ గా తన రైటింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి పోలీసులు దాని గురించి విస్తృతంగా కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించి అక్కడి నుంచి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయని అయితే పోలీసులు అధికారులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజు.